హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఉన్నటువంటి మహిళల పేరు మీదట ఉచిత కుట్టు మిషన్లు అనేవి ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్లు ప్రారంభమవుతున్న సందర్భంగా మనకు ఫారంలో కొన్ని తప్పులైతే చేస్తున్నారు. ఆ తప్పులు చేయకుండా ఉండడానికి మీకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూస్తేనే తెలుస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే ఈ ఉచిత కుట్టు మిషన్లు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, శిక్షణ ఎంతవరకు పూర్తి చేసుకోవాలి, ఎన్ని నెలల్లోగా చేసుకోవాలి, మొత్తం ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంటనేది కూడా ఈ డీటెయిల్స్ కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చినటువంటి వివరాల మేరకు చూద్దాం. ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. జనరల్ ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత ఫామ్ అనేది ఉన్నటువంటి కండిషన్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టే. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగవచ్చు. వివరాల్లోకి వద్దాం. ముఖ్యంగా పలు మండలాల్లో కుట్టు మిషన్ల శిక్షణకు బీసీ ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల ఎంపీడీఓ అయినటువంటి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్లో శిక్షణ తీసుకునే సమయంలో హాజరు కనీసం వచ్చేసరికి 70% ఉంటేనే సర్టిఫికెట్ ఇచ్చి ఫ్రీగా ఉచిత కుట్టు మిషన్లను అందజేస్తామన్నారు. ఇక ఏపీ ఓబిఎంఎంఎస్ ద్వారా పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులని వీరు చెప్పడం జరిగింది. ఇది ఒక బేసిక్ జనరల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మినిమం ముఖ్యంగా ఆడవారి వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. అది కూడా వారు ఓబిఎస్ సర్టిఫికేట్ ఓబిఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే మీరు పూర్తిగా నమోదు చేసుకోవాలి. అయితే మీకు క్లియర్ కట్గా వివరాలకు వస్తే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే మనకు ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ప్రభుత్వం. అదేంటంటే ఉచిత ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం ఒక ప్రకటన ఇచ్చారు. దాన్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. క్లియర్ కట్గా చదవని మీకు కూడా తెలుస్తుంది. నేనైతే ఒక్కొక్కరిగా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వివరాల మేరకు చూస్తే కనుక 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్య, వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన మహిళా లబ్ధిదారులకు ఈ విధంగా మనకు బీసీ కార్పొరేషన్ అయినటువంటి విజయనగరం వారి యొక్క ఉచిత కుట్టు మిషన్ దరఖాస్తు కొరకు ఏపీ ఓబిఎంఎంఎస్ ద్వారా వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టుకు మనకు ప్రారంభ తేదీ వచ్చేసరికి మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే ఎంపిక కాబడినటువంటి వారు ఖచ్చితంగా 70 నుంచి 75% అయితే హాజరు కలిగి ఉండాలని వారికి సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు నేను చదివిన కులాలు ఏవైతే ఉన్నాయో కులాలు చదివాను కదా, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్య, వైశ్య, క్షత్రియ ఈ వర్గాల వారు, బ్రాహ్మణ వారు ఎవరైతే ఉంటారో వారు మహిళలు ముఖ్యంగా 18 నుంచి 50 సంవత్సరాలు అయితే ఉండాలి. వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటున్న మహిళలు ఉన్నట్టయితే ఒక వెబ్సైట్ పేరు చెప్తాను చూడండి, ఏపీ ఓబిఎంఎంఎస్. ఈ వెబ్సైట్ మీకు పూర్తిగా తెలిసినా తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు. మీరు అప్లై చేయాలనుకుంటే కనుక బీసీ సెంటర్లు, సిఎస్సి సెంటర్లు, అలాగే బీసీ కాదు మీ సేవా సెంటర్లు, సిఎస్సి సెంటర్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక ఆధార్ కార్డు, 2 ఫోటోలు, ఒక రేషన్ కార్డు, ఇంకా మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈ సర్టిఫికేట్లన్నీ పట్టుకుని వెళ్ళండి జిరాక్స్లతో సహా. పట్టుకెళ్తే వారు ప్రాసెసింగ్ ఫీజు అనేది కొంత తీసుకొని మీకు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. పెట్టినటువంటి అప్లికేషన్ కొద్ది రోజుల్లోనే మీ యొక్క స్టేటస్ తెలిసిపోతుంది, మీరు అప్రూవ్ కూడా కాదా అనేది. అప్రూవ్ అయిపోయి మీరు సెలక్షన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మహిళలందరూ కూడా మీకు ఉచిత కుట్టి మిషన్ అనేది సెంటర్ కూడా మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే టైంలో పలానట్ట ఈ సెంటర్కి వెళ్ళండి, మీరు ఉచిత శిక్షణ పొందండి, సెలెక్ట్ అయిన వారు అంటూ మీకు డీటెయిల్స్తో సహా ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినటువంటి లొకేషన్కి మీరు వెళ్ళి శిక్షణ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ శిక్షణ అనేది కొంత లాంగ్ టైం ఉంటుంది, కొంత షార్ట్ టైం ఉంటుంది. లాంగ్ టైం కావాలనుకున్న వారికి 10 గంటలు చాలా తక్కువ ఉంటుంది. వేరంగా అయిపోవాలి మాకు అనుకుంటే రోజుకి 10 గంటలు వచ్చేకి ఎక్కువగా ఉంటుంది. అది అటు మీకు ఒకసారి చెప్పి వినిపిస్తాను చూడండి. అయితే ఎవరైనా సరే 45 రోజుల్లోపు మా యొక్క పనికాలం పూర్తి అవ్వాలనుకుంటే రోజుకు 8 గంటలు శిక్షణ ఉంటుంది. అలాగే 65 రోజుల పాటు శిక్షణ తీసుకునే వారికి రోజుకు 6 గంటల పని అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే లాంగ్ టర్మ్ సమస్య ఎవరైతే ఎంచుకుంటారో వారికి 90 రోజుల పాటు పని ఉంటుంది. రోజుకి 4 గంటల పాటు శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఉచిత కుట్టు మిషన్ల వరకు.
అయితే ఈ శిక్షణ పొందిన అనంతరం మీకు వెంటనే మీకు ఉచిత ఈ ఫ్రీ మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయం వద్ద వారి పేర్లను నమోదు చేసుకోవాలని వారు చెప్తూ ఉన్నటువంటి గమనార్హం. ఇందులో మనకైతే రావడం జరిగింది, ఒకసారి గమనించవచ్చు. సర్టిఫికెట్లు పూర్తి వివరాలు అయితే వచ్చాయన్నమాట. సో మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసి చదివి వినిపించి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు ఫ్రీ యొక్క ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే ఖచ్చితంగా వేరే ఒకరికి వీడియో షేర్ చేయండి, వారికి తెలుస్తుంది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.